హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే పార్ట్ 2 అనమాట. అంటే మనం మాల్కి అయితే వెళ్ళి ఉండే అది పార్ట్ 1లో పెట్టాను కదా. పార్ట్ 1 అయితే ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో అదైతే పార్ట్ 1 చూడండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. బ్రోక్లీ చూడండి ఎంత బాగుంది. ప్రొమోగ్రనేట్, వాటర్ మిలన్, ఇంకా యాపిల్, చెర్రీస్, గువావా, పప్పాయ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. పిల్లలకైతే కాకుండా సాఫ్ట్ టాయ్స్ లాగా ఉన్నాయన్నమాట. మా పాపకు ఆనందానికి అయితే హద్దే లేదనమాట. ఒక్క దగ్గర నుంచి ఒక్క దగ్గరికి, ఒక్క దగ్గర నుంచి ఒక్క దగ్గరికి ఇదే జంప్ చేయడమే సరిపోయింది ఆమెకి. నాకెందుకో ఈ బాల్స్ అయితే బాగా నచ్చింది. ఇంకా నేను కూడా అందులో కాళ్ళు పెట్టేసి కూర్చున్నా అనమాట. అంటే సైడ్కి ఇట్లా కూర్చోడానికి చిన్న సోఫా లాగా ఉండే, ఇంకా అక్కడైతే కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసిన నేను కూడా. మా చిన్నోడైతే ఇట్లాంటి డిఫరెంట్ బండిలను పట్టుకోవాలి, ఆడాలి. ఇంకా మా హస్బెండ్ అయితే పైకి ఎక్కుతున్నాడు, మా పాపనైతే పైనుంచి కిందికి తోయడానికి అక్కడైతే ఎవరు లేకుండా ఉండే అప్పుడు ఇంకా ఈయనైతే ఎక్కేసినాడు అనమాట. అంటే మన ఇష్టము, మనమైనా వెళ్ళొచ్చు, ఎవరైనా స్టాఫ్నైనా కూడా చెప్పొచ్చు కొంచెం పిల్లలు ఆడుకుంటారంట చూడండి అని చెప్పేసి. ఇక వాళ్ళకి ఎందుకు రిస్క్ పెట్టడం అని మా హస్బెండ్ అయితే ఎక్కేసినాడు అనమాట. ఇక మా చిన్నోడు అయితే ఐస్ క్రీమ్ పట్టుకొని ఇస్తున్నాడు, నాన్న ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాల్స్ లోపలికి వచ్చిండు, పైకి ఎక్కుతా నేను దొబ్బుతా అక్కని పైనుంచి అని చెప్పేసి మెల్లమెల్లగా అయితే ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళిపోయినాడు వాడు. ఇక అప్పటిలోపు మా పాప ఒక 2 టైమ్స్ పైకి కిందికి తిరిగింది అనమాట. చూడండి ఆ బాల్స్ని ఎట్లా నెట్టుకుంటూ వెళ్తుంది, కాలు పెడితే ఏడ బాల్స్ అనేవి ఏడన్నా విరగగల్లా అని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే ఎక్కుతుంది అనమాట. ఇంక ఇక్కడ వీడైతే మస్తు పురుగు ఉన్నాడు నిజంగా. యాక్చువల్లీ నా ఒక ఎవరో ముస్లిం అబ్బాయి ఎంతగానో అల్లరి చేస్తున్నాడు అంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వదిలేసినారు. వాడు అంతగానో అల్లరి చేసినా ఏం పట్టించుకుంటే వదిలేసినారు వాళ్ళు కూడా. ఇక చిరాకు వచ్చి మా హస్బెండ్ ఇంకా మా చిన్నోడైతే ఇద్దరు మా పాపని అయితే పై నుంచి కిందికి తోసినారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్నోడు కూడా. నేను గుంజుతా డాడీ, నేను గుంజుతా అని చెప్పేసి రోప్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా మా పాప అయితే మాకు టీ పెట్టుకొని వస్తా మమ్మీ ఆగు అని చెప్పింది. మిక్సీ జార్ తీసుకొని టీ పెడతారా మమ్మీ అని అంటే, రేపు ఆగు మమ్మీ దోలాడుతున్నా అని చెప్పేసి అంటుంది. చూడండి కెమెరా ఇట్లా పెట్టంగానే చాలా హాయ్ అనేస్తుంది. ఆమె కూడా బాగా ఇదైపోతుంది, కెమెరాకి అడిక్ట్ అయిపోతుంది. ఏమో ఫ్యూచర్లో ఆమె కూడా వ్లాగ్స్ చేస్తుందేమో. జ్యూస్ చేసుకొస్తా అని చెప్పేసి అందులో ఏదో వేసింది, మరి అది ఏం వేసిందో ఏమో. ఫస్ట్ టీ అన్నది, మళ్ళీ మిక్సీని చూడగానే మళ్ళీ జ్యూస్ అని చెప్పేసి అంటుంది. సరేలే ఆడుకో అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసిన అనమాట. ఇప్పుడైతే నేను మంచిగా అందులో నుంచి తీసి డాడీకి అయితే ఇస్తా చూడు మమ్మీ అని చెప్పింది. సరేలే ఇయ్యుపో అని చెప్పిన వాళ్ళ డాడీ హ్యాపీనెస్ చూద్దాం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. చూడండి పిల్లలు ఎంతగానం ఎదిగిపోతున్నారో. ఏమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలు ఎంత ఫాస్ట్గా పెద్దగా అయిపోతున్నారో. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మనం వాళ్ళకి కనిపించము, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇదైపోతారు చాలా. ఉండు మమ్మీ, వద్దు మమ్మీ. ఇప్పుడేమో మనం చిరాకు పడతాం, ఊకే మాతోనే ఉంటారు ఆడుకోపోండి అని చెప్పేసి. నాకైతే నా పెళ్ళి తర్వాత అనిపిస్తుంది మా మమ్మీ డాడీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో నా గురించి అని చెప్పేసి, నేను వాళ్ళ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నానో అని చెప్పేసి. సో ఇదేంటంటే వాటర్ యాక్టివిటీ లాగా ఉండే అనమాట. చూడండి ఆమెకైతే ఏం అవసరం లేదు కదా చెప్పులు వేయించడానికి, రెయిన్ కోట్ వేయించడానికి. ఇంత కూడా అసలు తన ఫేస్లో ఎంతమంది పిల్లలు వచ్చినారు పోయినారు, వాళ్ళకి కామ్గా నీట్గా మంచి డ్రెస్సింగ్ వేసేసి ఇంకా పిల్లల్ని అయితే వాటర్ యాక్టివిటీ దగ్గరికి పంపించేసింది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయినా. అక్కడ వాళ్ళే మాకు స్లిప్పర్స్ ఇచ్చినుండే, ఇంకా అవి వేసుకొని అయితే లోపలికి వచ్చేసిన అనమాట. ఇది చాలా బాగుండే అనమాట. ఫిషెస్ని కలెక్ట్ చేయడం, బాస్కెట్లోకి వేసుకోవడం, ఇంకా సర్కిల్ టైప్ ఏదో ఉండే, అది ఇట్లా మనం సర్కిల్ చేస్తున్న కొద్దీ ఇట్లా బాల్స్ అనేటివి కిందికి వస్తున్నాయి. ఇది ఇంకొక గేమ్. ఇక్కడ మా పాప వాటర్ దాంట్లో ఆడుతుంటే మా చిన్నోడేమో బ్రిక్స్ దగ్గర ఉండే, ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ ఉండే అనమాట. ఇంకా నేను వాడికి చెప్పిన ఇక్కడ చూడు నాన్న ఫిషెస్ ఉన్నాయని చెప్తే ఇంకా ఆయన కూడా వచ్చేసిండు. ఇంకా వాడికి కూడా అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ అయితే రెయిన్ కోట్ వేసేసి పంపించేసింది అనమాట లోపలికి. వాడైతే చిన్న ఎగ్జైట్మెంట్ కాదు వాటర్లో ఆడడానికి. వాడికి ఏమనిపించిందేమో. ఇంకా నేనైతే ఇక్కడ వేరేది వీడియో తీస్తున్నాను అనమాట, వాడు లోపలికి వస్తున్నాడు కదా అని చెప్పేసి. ఇంకా వాడు రాగానే ఫస్ట్ చేపల దగ్గరికే వెళ్ళిపోయినాడు. వాడు ట్రై చేస్తుండు, వాడు ఎనర్జీ అంతా పెడుతున్నాడు కానీ పాపం ఆ బాల్స్ అనేటివి అయితే కిందికి రావట్లేవు. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ మా పాప ఈ జంపింగ్ జోన్లోకి వచ్చింది. ఆమెతో పాటు నేను కూడా అయితే జంప్ చేసిన. నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే చిన్న పిల్లలాగా అయిపోవాలనిపించింది. వావ్, నేను కూడా చిన్న పిల్లలాగా ఉంటే ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తుండే కదా అని అనిపించేసింది నాకు.
ఇంకా అక్కడి నుంచి అయితే ఫుడ్ సెక్షన్కి వచ్చినుండే ఏమన్నా పిల్లలకి స్నాక్స్ అనేది తినిపిద్దాము అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసినాము. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ప్రాణం మా పిల్లలకి. బర్గర్ తీసుకుని ఉండే కానీ అది అస్సలు బాగాలేకుండా ఇంకా నేను మా హస్బెండ్ ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి తినేసినుండే. ఇక అక్కడి నుంచి అయితే బయటికి టైం అయిపోయింది మాది. ఇంకా మా చిన్నోడు ఏమో ఏడుస్తున్నాడు నేను రాను అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే గేమింగ్ జోన్లోకి తీసుకొచ్చినాం అనమాట. పోనీలే అట్లీస్ట్ ఆడుకో అని చెప్పేసి తీసుకొని వస్తే వాడేమో నేను ఈయన్నే ఉంటాను, నేను ఇంటికి రాను అని చెప్పేసి ఒక్కటే ఏడుపు. అట్లా కాదు నాన్న మళ్ళీ వద్దాం, పిన్ని వచ్చిందంట, అమ్మమ్మ వచ్చిందంట అని చెప్తే కూడా వాడు అస్సలు వినట్లేడు. ఏం చేయాలరా నాయన వీడితోని, పెద్ద తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే అక్కడ బయట కారు ఉండే అనమాట, అదైతే ఎక్కిపించిండు. వాడు అయినా కూడా ఫుల్ఫిల్గా లేకుండా ఉండే. అయినా ఇంకా కొంచెం సేపు ఉందాం అని చెప్పేసి పాపం మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా సతాయించిండు. ఒక్క కారు ఎక్కిన తర్వాత ఇంకొక కారు అంటాడు, ఇంకొక కారు ఎక్కిన తర్వాత బైక్ అంటాడు. ఇంకా వీడిని చూసి మా పాప నేను కూడా ఎక్కుతా, తమ్ముడిని ఎక్కిపిస్తారా, నన్ను ఎక్కిపియరా అని అంటారు ఆమె. ఇక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఇక ఆమెకు కూడా బైక్ ఎక్కిపించుండే. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉండే. ఆయన వెనకాల కూర్చోబెట్టుకొని మరి పాపకి నడిపిస్తున్నాడు. మంచిగా ఉండే, కాకపోతే సేఫ్గా ఇంకా ఒక పర్సన్ కూడా ఉంటారు కదా వెనకాల. మా చిన్నోడికి అయితే ఎవ్వరు ఉండదు, వాడు ఒక్కడే ఉండాలి. వాడికి మస్తు ఓసిడి అనమాట. నాన్న నేను ఈ కార్ ఎక్కుతా అని చూడండి మా హస్బెండ్ ఎంతగానో సతాయిస్తున్నాడు. ఇక మా పాప కూడా 2 రౌండ్స్ అయిపోయి ఉండే. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ 2 రౌండ్స్ అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆటో ఒక మా నాన్న బుక్ కాలేదు. బుక్ అవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి. అదేందో ఏమో అర్థమే కాలేదు మాకైతే. ఇక ఎట్లనో అట్లా ఒక 10-15 నిమిషాలు అయితే మేము బయటనే టైం వేస్ట్ చేసినాం. అప్పుడైతే ఇంకా ఆటో వచ్చింది. ఇంకా మా పాపనేమో మమ్మీ మళ్ళీ కొంచెం సేపు పోదాము ఆటో వచ్చేంత వరకు అంటుంది. చాలా నడు అని చెప్పేసి ఇంకా ఆటోలో అయితే కూర్చోబెట్టేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి అయితే లైట్గా వర్షం కూడా పడినుండే. ఇక మా పిల్లలు అయితే మంచిగా వండుకున్నారు. వాళ్ళని చూసుకుంటే ఇక నాకు కూడా నిద్ర వస్తుందని నేను కూడా ఒక 5 మినిట్స్ అయితే వండుకున్నా. ఇంటికి వచ్చేసరికి అయితే మా మమ్మీ, మా చెల్లి, ఇంకా మా మరిది వాళ్ళు అయితే వచ్చేసినారు అనమాట. ఇక మా పాప చూడండి ఎట్లా ఎగురుతుందో, ఆమె హెయిర్ చూడండి పడుకొని లేచేసరికి అట్లా అయిపోయిందనమాట. ఇక మా చెల్లి వాళ్ళు అయితే కేక్ తీసుకొని వచ్చినుండే. ఇక వాళ్ళ కేక్ కట్ చేయగానే మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొని వచ్చినాడు. ఇంకా ఆ కేక్ కూడా కట్ చేసిన. నేనైతే నా బర్త్డే రోజు 3 అవుట్ఫిట్స్ వేసిన, అంటే పూటకు ఒక డ్రెస్ వేసిన అనమాట. చెప్పండి, నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు కదా. నేనైతే నా బర్త్డేని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. మెయిన్గా నాకు మా హస్బెండ్ నాతోని ఒక డే మొత్తం టైం స్పెండ్ చేసినాడు. అది చాలా అనిపించింది. ఇంకా నా ఫేవరెట్ పీపుల్తో నా బర్త్డే అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో గురించి స్టే ట్యూన్, బాయ్.